10 ఏళ్లు కేసీఆర్ అధికారంలో ఉండి 10 నెలలకే తమను దిగిపోవాలంటున్నారని ఫైర్ అయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 10 ఏళ్లలో కేసీఆర్ చేయనివి తాము 10 నెలల్లోనే చేస్తున్నామని చెప్పారు. కొడంగల్పై కక్షగట్టే రౌడీలతో ఆఫీసర్లపై దాడి చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ ఎక్కడికి పోయినా కుట్ర కేసులో ఊచలు ఖాయమన్నారు. వేములవాడలో పర్యటించిన సీఎం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. లగచర్లలో కలెక్టర్ అధికారులపై రౌడీలతో దాడి చేయించారని ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. అధికారులను చంపాలని కుట్ర చేశారని మండిపడ్డారు. దాడిలో కేటీఆర్ కుట్ర చేసినందుకు ఊచలు లెక్కపెట్టుడు ఖాయమని హెచ్చరించారు రేవంత్ రెడ్డి. అభివృద్ధిని ఎవ్వరు అడ్డుకున్నా జైల్లో వేస్తామని వార్నింగ్ ఇచ్చారు. నేనేమో 1,00,000 ఎకరాలు సేకరించలే, 4 గ్రామాలలో కలిసి 1,100 ఎకరాల నేను భూమి తీసుకుందామన్నది. కొంతమంది రౌడీ మూకల్ని తయారు చేసి పైసలు ఇచ్చి కలెక్టర్ని ఆర్టీఓని కొట్టి ఇప్పుడు మా మీద కేసు ఎట్లా పెడతారు అంటారు. నువ్వు ఏడ తిరిగొచ్చినా కుట్ర చేసినందుకు మాత్రం ఊసలు లెక్క పెడతావు కేటీఆర్. నువ్వు అది గుర్తుపెట్టుకో. ఉయ్యాల ఎంత ఊగినా అక్కడనే వచ్చి ఆగాలి, తెలుసు కదా. ఉర్రిగా అటు ఊగొచ్చు, ఉర్రిగా ఇటు ఊగొచ్చు. ఉయ్యాల ఆగాల్సి వచ్చినాడు మధ్యలోనే ఆగుతుంది. యాడ కురుకుతాడు, ఎంత దూరం ఉరుకుతాడు. అభివృద్ధి జరగాలంటే భూసేకరణ జరగాల్సిందేనని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. భూసేకరణలో ఎవరో ఒకరు భూములు కోల్పోవాల్సిందేనని చెప్పారు. కొడంగల్లో భూమి విలువ 3 రెట్లు పెంచి పరిహారం ఇవ్వాలని అధికారుల్ని ఆదేశించారన్నారు. భూసేకరణ లేకుండా పరిశ్రమలు ఎట్లా వస్తాయని ప్రశ్నించారు సీఎం. పరిశ్రమలు తెస్తే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, నా ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది. నేను ముఖ్యమంత్రి అయినా కాబట్టి వాళ్ళకి కృతజ్ఞత తెలుపుకోవాలని నేను ప్రయత్నం చేస్తే భూసేకరణ చెయ్యొద్దా, తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టొద్దా? ఇవాళ ఎక్కడైతే భూసేకరణ జరుగుతుందో భూసేకరణ చట్ట ప్రకారం వాళ్ళకి ఎక్కువ ఇవ్వలేకపోతున్నాం. ఊర్లో 10 లక్షలు ఇస్తే మనం 30 లక్షల నష్టపరిహారం ఇస్తే ఆ రైతు సంతోషంగా ముందుకొచ్చి భూమి ఇస్తాడు. నష్టపరిహారం అత్యధికంగా మేము ఇచ్చి భూమి తెచ్చి పరిశ్రమలు నెలకొల్పాలంటే ఇవాళ వాళ్ళు అడ్డం పడుతున్నారు. తెలంగాణ సమాజమా, మీరు ఆలోచన చెయ్యండి. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే రుణమాఫీ లెక్కలు తీసి చూపిస్తారన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అసెంబ్లీ రాకుండా ఫామ్ హౌస్ లోనే ఉంటా అంటే ఎట్లా అని విమర్శించారు. బీఆర్ఎస్ సరిగ్గా పరిపాలన చేసి ఉంటే రైతు రుణమాఫీ చేయాల్సి వచ్చేదా అని ప్రశ్నించారు. 10 ఏళ్లలో మీరు చేయని పని మేము చేస్తుంటే వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు రేవంత్. నువ్వు రైతు రుణమాఫీ చేస్తా అని మొదటి 5 సంవత్సరాలు ₹1,00,000 చేస్తా అని 4 విడతలని 5 ఏళ్ళని నువ్వు ఆ 1,00,000 చేసే లోపల ఇంకొక 1,00,000 మిత్యయింది. ఇవాళ చంద్రశేఖరరావు గారిని అసెంబ్లీకి రమ్మనుండ్రి, లెక్కలన్నీ తీసి నేను చదివి వినిపిస్తా. 25 రోజుల్లో 23 లక్షల కుటుంబాలకు దాదాపుగా 18,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి 2 లక్షల వరకు ఉన్న రైతాంగానికి మేము రుణమాఫీ చేస్తే పెద్ద మనిషిగా అభినందించాల్సింది పోయి, ఒకవేళ మనిషి పెద్ద మనిషివైనా నీకు చిన్న బుద్ధి ఉంటే మౌనంగా నన్ను ఉంటావేమో అనుకున్నా, కానీ అన్ని చిల్లర మాటలే మాట్లాడుతున్నారు. బండి సంజయ్ని 2 సార్లు ఎంపీ చేస్తే ఆయన కేంద్ర మంత్రి అయిండు. కానీ కరీంనగర్కు ఏం చేశారని ప్రశ్నించారు సీఎం. సరిగ్గా పాలన చేసి ఉంటే వేములవాడ గుడి 10 ఏళ్లుగా ఎందుకు పడవ పడ్డదన్నారు. 100 కోట్లతో వేములవాడ ఆలయాన్ని కేసీఆర్ అభివృద్ధి చేయలేకపోయారా అని ఫైర్ అయ్యారు. ఉమ్మడి జిల్లాలో ప్రాజెక్టులు కట్టింది పూర్తి చేసేది కాంగ్రెసేనన్నారు రేవంత్. బండి సంజయ్ గారిని 2 సార్లు పార్లమెంటుకు పంపిస్తే ఆయన మంత్రి అయింది, కానీ ఈ కరీంనగర్ జిల్లాకు నరేంద్ర మోడీ నుంచి చిల్లి గవ్వైన తెచ్చిండా? ఈ కరీంనగర్ అభివృద్ధి కోసం వారు ఎప్పుడైనా పార్లమెంట్లో మాట్లాడిండా? మీరు ఆలోచన చెయ్యండి. రాజన్న కోడె దూడలను ఇచ్చి కోరికలు నెరవేర్చే రాజన్న మందిరం 10 సంవత్సరాలు పడవ పడ్డట్టుగా ఎందుకు ఉంటుండే అని నేను ఈ మిత్రులను అడుగుతున్నా. వేములవాడలో పర్యటనలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 235 కోట్లతో మిడ్మానేరు రిజర్వాయర్ నిర్వాసితులకు నిర్మించే ఇందిరమ్మ ఇండ్ల పనులకు శంకుస్థాపన చేశారు. 50 కోట్లతో చేపట్టే నూలు డిపో నిర్మాణ పనులతో పాటు 166 కోట్లతో చేపట్టే వైద్య కళాశాల, హాస్టల్ బ్లాక్ నిర్మాణ పనులు, మేడిపల్లి మండలంలో జూనియర్ కళాశాల, రుద్రంగి మండల కేంద్రంలో అడ్వాన్స్ టెక్నాలజీ కేంద్రానికి వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. గల్ఫ్ దేశాలలో మరణించిన 17 కుటుంబాలకు 85 లక్షల పరిహారం పంపిణీ చేశారు. ఇక 631 శివశక్తి మహిళా సంఘాలకు 102 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు చెక్కు అందజేశారు సీఎం. గత సర్కార్ దోపిడీ లెక్కలన్నీ తీసి తప్పు చేసినోళ్లను బొక్కలో వేస్తామన్నారు మంత్రులు. ధరణితో దోచేసిన భూముల్ని మళ్లీ పేదలకు పంచుతామన్నారు. కాంగ్రెస్ మాటిస్తే తప్పదన్నారు.
ఇక 10 ఏండ్ల బీఆర్ఎస్ పాలన 10 నెలల కాంగ్రెస్ పాలనపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. సిరిసిల్లలో మరో 1,50,000 ఎకరాలకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. ఉమ్మడి కరీంనగర్లో ప్రాజెక్టు కట్టింది కాంగ్రెసే, పూర్తి చేసేది కాంగ్రెసేనన్నారు లీడర్లు. శ్రీపాద ఎల్లంపల్లి స్టేజ్ 2 ఫేజ్ 1లో పనులు పూర్తి చేసి 1,50,000 ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 1,80,000 కోట్లు ఖర్చు పెట్టిన బీఆర్ఎస్ సర్కార్ కొత్తగా ఆయకట్టు తెచ్చింది ఏం లేదన్నారు. కల్కోట సూరమ్మ ప్రాజెక్టుకి 75 కోట్లు మన ప్రభుత్వం వచ్చినాక ఖర్చు పెట్టినాం. మరో 30 కోట్లు ఖర్చు పెట్టి పూర్తి చేస్తాము అని చెప్పి సభాముఖంగా మాటిస్తున్నాను. 1,51,400 ఎకరాలకి పనులు పూర్తి చేసి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ స్టేజ్ 2 ఫేజ్ 1 నీళ్లు ఇస్తాము, ఈ సంవత్సరం ఇస్తామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. గత ప్రభుత్వం పింక్ చొక్కాలు ధరించిన వారికే ధరణితో వేలాది ఎకరాలు కట్టబెట్టిందని ఆరోపించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. వాటిని మళ్లీ పేదలకు పంచుతున్నామన్నారు. తమది మాట ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వం అన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఏదైతే ధరణి కార్యక్రమం ద్వారా పేదవాడికి సంబంధించిన ఆస్తులు తెలంగాణ రాష్ట్రంలోని 2,59,00,000 ఎకరాలని ఆనాటి ప్రభుత్వం ధరణి పేరుతో విదేశ సంస్థకి తాకట్టు పెట్టింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో స్వదేశ సంస్థ అయిన కేంద్ర ప్రభుత్వ సంస్థ NICకి మొన్ననే అప్పగించాం. 2024 చట్టాన్ని మీ ఇందిరమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాబోతుంది. 10 సంవత్సరాల నుంచి ఈ జిల్లాకు సంబంధించిన జిల్లా వాసులు వేచి చూస్తా ఉన్న ప్రతి పనిని సూక్ష్మంగా ఆలోచన చేసి సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా మేమిద్దరం కూడా ఈరోజు ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. వేములవాడకు కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు మంత్రి పొన్నం ప్రభాకర్. భవిష్యత్ తరాల కోసం నిత్యాన్నదాన సత్రానికి సీఎం రేవంత్ 35 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. నేతన్నలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కేసీఆర్ అబద్దాల హామీలతో ప్రజలను మోసం చేశారని ఫైర్ అయ్యారు. దేవాలయ అభివృద్ధి కావచ్చు, ఈ ప్రాంత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రిగా అటుకున్నటువంటి అన్ని ప్రాజెక్టులకు సంబంధించి 80-90% పూర్తయి మిగతా పనులు పూర్తయితే వేల లక్షల ఎకరాలకు సాగునీరు వచ్చేటువంటి విధంగా ఉన్న ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి కావచ్చు అన్ని రకాల సహకారం అందించేటువంటి కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. అధికారంలోకి రావాలనుకున్నటువంటి పార్టీలు కొన్ని అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఏది చెప్పినా స్థిర సంకల్పంతో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తప్పకుండా నేతన్నలకి రైతన్నలకి న్యాయం చేయటం కోసమే ఈ ప్రభుత్వంలో మేము పనిచేస్తాం తప్ప తల దించే పని రాదు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నా. ఆడ రాజకీయ పబ్బం గడుపుకోవటానికి మాటలు చెప్తే వాటిని మీరు తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉంది. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో దోపిడీ జరిగిందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. 10 ఏళ్లలో గత సర్కార్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందని ప్రశ్నించారు. వేములవాడకు నిధులు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేశారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. కాంగ్రెస్ ప్రభుత్వం మాటకు కట్టుబడి వేములవాడ రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తోందన్నారు నేతలు. హైదరాబాదే కాదు, ఈ రాష్ట్రం నలుమూలలో అభివృద్ధి చెందాలి. అటు ఆదిలాబాద్ అభివృద్ధి చెందాలి, ఇటు ములుగు అభివృద్ధి చెందాలి, ఇటు వేములవాడ అభివృద్ధి చెందాలి దృక్పథంతో డెవలప్మెంట్ అంతా కూడా వికేంద్రీకరణ చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సమూలంగా అభివృద్ధి పథం తీసుకెళ్తున్న ఈ తరుణంలో ప్రజలు వాస్తవాలు ఆలోచించి పని చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని క్యాబినెట్ ఆశీర్వదించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. 76 కోట్ల రూపాయలతో ఆలయ విస్తీర్ణానికి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా, గౌరవ మంత్రుల చేతుల మీదుగా మనం ఈరోజు భూమి పూజ కార్యక్రమం చేసుకున్నాం. రాబో రోజుల్లో రాజన్న భక్తులకు మెరుగైన సేవలు అందించే విధంగా ఆ కార్యక్రమం ఉండబోతుంది. వేముల పట్టణ ప్రజల చిరకాల కోరిక రోడ్డు వెడల్పుకు 47 కోట్లతో భూమి పూజ చేసుకున్నటువంటి కార్యక్రమం. వేములవాడలో విజయోత్సవ సభలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలంతా పాల్గొన్నారు. సభ సక్సెస్ తో హ్యాపీ ఫీల్ అవుతున్నారు కాంగ్రెస్ నేతలు. ఇటు మిడ్మానేరు నిర్వాసితులకు ఇళ్లు నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంపై జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్డ్. కాంగ్రెస్ విజయోత్సవాలపై తీవ్ర విమర్శలు చేశారు బీజేపీ నేతలు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా సభలు పెట్టి కాంగ్రెస్ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. మోదీ, కిషన్ రెడ్డిలను విమర్శించే నైతిక హక్కు సీఎం రేవంత్ రెడ్డికి లేదన్నారు. పదవి ఊడిపోతుందనే భయంలో సీఎం రేవంత్ మాట్లాడుతున్నారని ఆరోపించారు.
ఇక హోంమంత్రి లేని రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందన్నారు బీజేపీ నేతలు. మహిళలపై అత్యాచారాలు, హత్యలు, దాడులు పెరిగిపోతున్నాయని విమర్శించారు. టీటీడీ కొత్త పాలక మండలి మంచి నిర్ణయాలు తీసుకుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హిందూ దేవాలయాల్లో అన్య మతస్థులు ఉండడం వల్ల అనేక ఇబ్బందులు వస్తున్నాయన్నారు. తిరుమలలో రాజకీయ ప్రసంగాలు నిషేధించడం మంచి పరిణామమన్నారు. ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు కిషన్ రెడ్డి. హిందూ దేవతలపై విశ్వాసం, విధేయత ఉన్నవారికే దర్శనం కల్పించడం హర్షణీయమన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి బోర్డు మొదటి సమావేశంలో కొన్ని సానుకూలమైనటువంటి అద్భుతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. గత అనేక సంవత్సరాలుగా, దశాబ్దాలుగా చర్చ జరుగుతున్నటువంటి అంశం. కొన్ని ప్రముఖ దేవస్థానాలలో అన్య మతస్థులు ఉంటున్నారు. కారణంగా కొన్ని అక్కడక్కడ ఇబ్బందులు వస్తున్నటువంటి విషయం మనం స్వయంగా చూశాము. ఈ నిర్ణయము అన్యమతస్థులు ముఖ్యంగా దేవాలయ పరిసర ప్రాంతాల్లో ఉండకుంటే చాలా బాగుంటుంది అనేటువంటి విషయము చాలా చర్చ జరిగింది. అసమర్థుడి పాలన వల్ల రాష్ట్రం దివాలా తీస్తోందని విమర్శించారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. కాంగ్రెస్ ఏడాది పాలన విజయోత్సవాలు కాదు, వంచనోత్సవాలు జరుపుకోవాలన్నారు. మోదీ, కిషన్ రెడ్డిలను విమర్శించే నైతిక హక్కు రేవంత్ రెడ్డికి లేదన్నారు. కిషన్ రెడ్డి గారి మీద మోడీకి బానిసని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి ముందు మీరు ఎవరికి బానిసనో తెలుసుకోవాలి. సభలో మీరు చెప్తా ఉన్నారు, సోనియా గాంధీ గారి కాళ్ళు గడిగి నెత్తి మీద పోసుకుంటా అంటుండంటే తన పదవిని కాపాడుకోవడం కోసం ఏ రకంగా దిగజారుడు పరిస్థితుల్లో వారు ఉన్నారో, ఏ రకంగా ఆయన మనస్తత్వం ఉన్నదో, ఏ రకమైనటువంటి చంచలమైనటువంటి మనస్తత్వంతో వారు ఉన్నారో ఇది తేట తెల్లమవుతున్నది. 6 గ్యారెంటీలు అమలు చేయకుండా కాంగ్రెస్ విజయోత్సవాలు చేయడమేంటని ప్రశ్నించారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి. సీఎం రేవంత్ ప్రజలను, దేవుళ్లను మోసం చేస్తున్నారని ఆరోపించారు. కిషన్ రెడ్డి పార్టీలు మారి వచ్చిన వ్యక్తి కాదన్నారు. సోనియా గాంధీ కాళ్ళు మొక్కి నీళ్లు చల్లుకోవడం తమకు అవసరం లేదన్నారు. ప్రజలను మోసం చేయడమే కాదు, దేవుళ్లను మోసం చేస్తున్న మొట్టమొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మీకు ఇష్టమైతే మీరు సోనియా గాంధీ కాళ్ళు మొక్కండి, స్నానం చేయండి, మీరు పొర్లు దండాలు పెట్టండి, మాకు అభ్యంతరం లేదు. ఇవాళ వాళ్ళ గులాంగా నువ్వు పనిచేస్తానంటే మీరు చేయండి. కానీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కానీ, కిషన్ రెడ్డి గారు కావచ్చు, మిగతా నాయకులు కావచ్చు, దేశభక్తులు. ఇవాళ దేశం కోసం ఆలోచిస్తున్న యొక్క వ్యక్తులు, నిరంతరం నీలాగా పార్టీలు మార్చి అధికారంలోకి వచ్చిన యొక్క వ్యక్తులు కాదు. బాసర ఐఐటీలో విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలేంటో బయటపెట్టాలన్నారు బీజేపీ ఎమ్మెల్యే రామారావు. న్యాయం చేయాలని కోరితే ఏబీవీపీ కార్యకర్తలపై దాడులు చేస్తారని ప్రశ్నించారు. వర్సిటీలో కనీసం నీళ్లు, ఫుడ్ కూడా సరిగ్గా లేదని ఆరోపించారు. బాసర్లో ఐఐటీలో ప్రియా అనే అమ్మాయి సూసైడ్ చేసుకున్నది. మా ఏబీవీపీ కార్యకర్తలు గేట్ దగ్గర పోతే అక్కడ సెక్యూరిటీ గార్డ్ అనుకోండి, పోలీస్ డిపార్ట్మెంట్ అనుకోండి, ఇష్టం వచ్చినట్లు కొట్టి హెడ్ ఇంజూర్డ్ అయిన తర్వాత ఆయనకి నిజామాబాద్ హాస్పిటల్లో సర్జరీ చేయడం జరిగింది. దాని తర్వాత ఏబీవీపీ ఐఐటీకి ముట్టడని పెట్టిన తర్వాత నిర్మల్ జిల్లాలో ప్రతి పోలీస్ స్టేషన్ల ఏబీవీపీ కార్యకర్తలకు అరెస్ట్ చేయడం జరిగింది. ఇది చాలా దౌర్జన్యం. మహిళలకు రక్షణ కరువైందన్నారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ. అత్యాచారాలు, హత్యలు, దాడులు పెరిగిపోతున్నాయని విమర్శించారు. హోంమంత్రి లేని రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఎట్లా ఉంటుందని ప్రశ్నించారు. ఇలాంటి పరిస్థితుల్లో మహిళా విజయోత్సవాలు చేసుకునే అర్హత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎక్కడిదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గత సంవత్సర కాలంలో మహిళల రక్షణ అనేటువంటిది కరువైపోయినటువంటి పరిస్థితి. కిడ్నాప్ అయినటువంటి మహిళల ఆచూకీ కూడా 10 రోజులైతే గానీ తెలియని పరిస్థితి. అత్యాచారాలు చేస్తున్నటువంటి పరిస్థితి, హత్యలు చేస్తున్నటువంటి పరిస్థితి, దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని ఎవరన్నా కనీసం సమీక్ష చేయడానికి ఎవరన్నా ఉన్నారా అంటే తెలంగాణ రాష్ట్రంలో హోంమంత్రి కూడా దిక్కులేని పరిస్థితి. అధికారంలోకి వచ్చిన 11 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం సాధించిందో ప్రజలకు చెప్పాలన్నారు బీజేపీ నేతలు. హామీలను నెరవేర్చకుండా విజయోత్సవాలు జరుపుకోవడం ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ విజయోత్సవ సభపై విమర్శలు గుప్పించారు బీఆర్ఎస్ నేతలు. కేసీఆర్ ను తిట్టడానికే వరంగల్లో సభ పెట్టారన్నారు. 10 నెలల్లో ఏం సాధించారని సంబురాలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. రైతులను అన్ని విధాలా మోసం చేశారన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్లో ఆస్తులు జప్తు చేయాల్సిన దుస్థితి తలెత్తిందని ఆరోపించారు బీఆర్ఎస్ నేతలు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రైతుల్ని అన్ని విధాలా మోసం చేసిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. మహబూబ్ నగర్ జిల్లా కురుమూర్తి జాతరలో పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఫ్రస్ట్రేషన్తో ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదన్నారు. బీఆర్ఎస్ నేతలను ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటామన్నారు హరీష్.
జనరల్గా ఎవడు ఎక్కువ మాట్లాడతాడు, తిట్ల పురాణం ఎవడు అందుకుంటాడు? చేతగానోడు, పరిపాలన చేతగానోడు, ఓడిపోయేవాడు, ఫ్రస్ట్రేషన్లో ఈ వదులుపోతు మాటలన్నీ మాట్లాడుతుంటారు. ఇవాళ రేవంత్ రెడ్డి పొద్దున్న లేస్తే నిన్న 45 నిమిషాల ప్రసంగం చేస్తే 50 సార్లు కేసీఆర్ని యాద్ చేసుకున్నాడు. కేసీఆర్ గారు గడ్డిపోచల్లాగా ఎమ్మెల్యే పదవిని, ఎంపీ పదవిని, కేంద్ర మంత్రి పదవిని రాజీనామా చేసి ప్రాణత్యాగానికి సిద్ధపడి తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్. అసలు కేసీఆర్కు రేవంత్ రెడ్డికి ఏమైనా పొంతనుంటే అదే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. గద్దెనెక్కడం కోసం అడ్డగోలు గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చేతికందినన్ని అప్పులు చేస్తూ ఆస్తులను జప్తు చేసే దుస్థితికి రావడం కాంగ్రెస్ ప్రభుత్వానికే చెల్లిందంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇది ఏ జూదగాని ఇంటి కథ కాదు, సాక్షాత్తు హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వ తీరే అంటూ విమర్శించారు కేటీఆర్. వేదికపై తిట్ల పురాణం చదవడమే కాంగ్రెస్ నేతలు చేసుకునే సంబరాలు అంటూ విమర్శించారు మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య. అసెంబ్లీలో కేసీఆర్ ను ఎదుర్కొనే ధైర్యం కాంగ్రెస్ నేతలకు ఉందా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ను అంతం చేయడం సీఎం రేవంత్ రెడ్డి తరం కాదన్నారు. ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు, ప్రజలకిచ్చిన వాగ్దానాల మేరకు 5 గ్యారెంటీస్ కానీ, 6 గ్యారెంటీస్ కానీ, 420+ హామీలు కానీ ఏదో ఒకటో అరో చేసి గొప్పగా చెప్పుకోవడంతో పాటు సంబరాలు చేసేవాళ్ళు మిగతా వాళ్ళను తిట్టిపోయడంలో సగం కంటే ఎక్కువ సమయం వెచ్చించారా లేదా? అంటే తిట్టిపోయడమే సంబరమా? అందులో వాస్తవాలు ఉన్నాయా లేదా అనేది తెలవకుండా ఉంటుందా? చర్చల్లో తేలకపోతుందా? రేవంత్ రెడ్డి అబద్ధాల చక్రవర్తి అన్నారు మాజీ మంత్రి జోగు రామన్న. సీఎం స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డి భాష మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ పాలిట శాపంలా మారారన్నారు బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్. సీఎం మాట్లాడుతున్న తీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన నేతలు మాట్లాడాల్సిన మాటలేనా అంటూ ఫైర్ అయ్యారు. అబద్ధాలకు చక్రవర్తి అన్నట్టు రేవంత్ రెడ్డి ఏది మాట్లాడినా అబద్ధం. అటువంటి దాంట్లో భాగంగా మీ ఖాతాలు సక్రమంగా లేకపోవడం వల్ల మిగతా రైతాంగానికి కాలేదు తప్ప ప్రభుత్వం పొరపాటు కాదని చెప్పి ఇంత అంటే 20 లక్షల మంది రైతులు మిగిలి ఉన్నారు. వారిని కూడా అవమానపరిచిందంటే నిజంగా రేవంత్ రెడ్డి గారు అబద్ధాలకు మాత్రం చక్రవర్తి. తాడై మెడకేసుకుంటే పామై గరిచినట్టుగా ఇవాళ రేవంత్ రెడ్డి తెలంగాణ సమాజం పట్ల ఒక శాపంగా మారిపోయిండు. రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న భాషను చూసిన తర్వాత, రేవంత్ రెడ్డి యొక్క ఆచార వ్యవహారాలను చూసిన తర్వాత, రేవంత్ రెడ్డి యొక్క దోపిడీ విధానాలను చూసిన తర్వాత సోక్రటీస్ అన్నట్టుగా రాజకీయాలు అత్యంత దుర్మార్గులు, నీచమైన వ్యక్తుల యొక్క వృత్తి అని చెప్పని ఆయన ఏదో సోక్రటీస్ అన్నట్టుగా ఇవాళ రేవంత్ రెడ్డిని చూసి మరొక్కసారి సోక్రటీస్ నిజమే కదా అనేటువంటి ఒక రీతిలో వ్యవహరిస్తూ ఉన్నాడు. రేవంత్ బూతుల సభ అంటూ విమర్శించారు మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి. యువతకు సీఎం రేవంత్ రెడ్డి ఏం సందేశం ఇస్తున్నారని మండిపడ్డారు. కళాక్షేత్రం కేసీఆర్ హయాంలో జరిగిందన్నారు. బీఆర్ఎస్ కట్టించిన నిర్మాణాలను ఓపెనింగ్ చేస్తూ కాంగ్రెస్ ఖాతాలో వేసుకుంటుందన్నారు ధర్మారెడ్డి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. దీంతో పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంస్ ను స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు అధికారులు. మొత్తం 288 స్థానాలకు సింగిల్ ఫేజ్లో ఎలక్షన్స్ నిర్వహించింది ఈసీ. ముంబై సహా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకున్నారు. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మహారాష్ట్రలో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. సినీ, రాజకీయ సెలబ్రిటీలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాయంత్రం వరకు ఎలాంటి ఘర్షణలు లేకుండా పోలింగ్ ముగియడంతో ఈవీఎంలను సీల్ చేసి స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు అధికారులు. మహారాష్ట్రలో మొత్తం 288 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ నిర్వహించింది ఈసీ. ఓటు వేయడానికి సాధారణ ప్రజలతో పాటు ప్రముఖులు తరలొచ్చారు. ముంబైలో సినీ ప్రముఖులు రణ్బీర్ సింగ్, సల్మాన్ ఖాన్, రకుల్ ప్రీత్ సింగ్, సైఫ్ అలీ ఖాన్ సహా పలువురు ఓటు హక్కు వినియోగించుకున్నారు. క్రీడా రంగానికి చెందిన సచిన్ సహా మరికొంతమంది ఓటేశారు. అలాగే ప్రముఖ వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ ఫ్యామిలీతో కలిసి ఓటు వేశారు. దీంతో ముంబైలోని పోలింగ్ కేంద్రాల దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పలు ప్రాంతాల్లో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పలు చోట్ల పోలింగ్ కు అంతరాయం ఏర్పడింది. కొన్ని చోట్ల పోలింగ్ కేంద్రాల దగ్గర దాడులు జరిగాయి. బీడ్ జిల్లాలోని పర్లీ నియోజకవర్గంలో పోలింగ్ బూత్ ధ్వంసమైంది. పోలింగ్ బూత్ లోని ఈవీఎం మిషన్లు, టేబుల్స్, ఇతర సామగ్రి నేలపై పడ్డాయి. దీంతో అక్కడ కొంతసేపు ఓటింగ్ నిలిచిపోయింది. అధికారులు చర్యలు తీసుకోవడంతో పోలింగ్ తిరిగి కొనసాగింది. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు యూపీ, పంజాబ్ సహా పలు రాష్ట్రాల్లో బైపోల్స్ జరిగాయి. కొన్ని చోట్ల చెదురుమదురు ఘటనలు సహా పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని ఈసీ తెలిపింది. దట్స్ ఆల్ ఫర్ నౌ. తర్వాత తీన్మార్ వార్తలు ప్రసారం. స్టే ట్యూన్డ్.